సూపర్గా ఉంది కదా. పెద్ద హాలు యాక్చువల్లీ ఇది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చారు ఉగాది సందర్భంగా అనుకుంటా. లాక్ అయితే వేశారు. లాక్ లేకపోతే లోపలికి వెళ్ళి చక్కగా మొత్తం చూపిస్తే బాగుంది. ఇట్లా అనమాట. లోపలికి వెళ్దాం అనుకున్నాము కానీ లాక్ ఉందంట. చర్చి లోపల చూపిద్దామని. మల్లెపూల చెట్టు. హాయ్ హలో అండి, మరి కొత్తలోతో మీ ముందుకు వచ్చేసాం. అందరూ ఎలా ఉన్నారండి? అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేశారు కదండి. మరి వెళ్తూ మరి ఆ ప్లేస్ గురించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి. సూపర్గా ఉంది కదా. పెద్ద హాలు యాక్చువల్లీ ఇది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చారు ఉగాది సందర్భంగా అనుకుంటా. ఉగాది కరెక్ట్. అప్పుడు సుమా గారు యాంకరింగ్ చేశారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా పెద్దలు చాలామంది వచ్చినప్పుడు రోషయ్య గారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ హాలు చౌడయ్య గారి స్మారక మెమోరియల్ హాల్ అండి. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే వైలన్ ఆకారంలో ఉండటము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వెరైటీగా ఉన్నది. ఇటువంటిది అయితే ఎక్కడ మేమైతే చూడలేదు. ఇది మేము ముందు చెప్పాను కదండి, చాలా ఇయర్స్ ముందునే మరి ఇక్కడికి వచ్చాము ప్రోగ్రాం కోసము. చాలా ఆ రోజైతే ఎంజాయ్ చేసాము. చాలా ఎంతో పెద్దవారు వచ్చారు. సుమా గారు మేమందరం కూడా పక్కనే కలిసి భోజనం చేసాం కూడా. ఇక్కడ బిల్డింగ్ మీద రాశారు చూసారండి, చౌడయ్య స్మారక భవన. చౌడయ్య అంటే ఎవరో కాదండి, చాలా చాలా ఫేమస్ వయలినిస్ట్ అనమాట బెంగళూరులో. ఆయన పేరు మీదుగా ఇది మరి కేకే మూర్తి అని ఆయన మరి కట్టించినట్లు మనకి తెలుస్తుంది. ఇదంతా కూడా దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ అనమాట. చాలా పెద్దదనమాట. దాదాపు 1000 మంది దాకా లోపల కూర్చొని చూడగలిగేంత అంటే సీటింగ్ ఉందన్నమాట లోపల. ఇదంతా కూడా ఈ రౌండ్ మొత్తం మీకు చూపిస్తూ ఉన్నాము. చాలా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా ఫేమస్. ఇది ఎక్కడ ఉంటుందంటే మల్లేశ్వరం సెకండ్ క్రాస్లో ఉంటుంది. దీనికి దగ్గరగానే శాంకీ ట్యాంక్ అనేది ఉంటుంది మల్లేశ్వరంలో. అక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. చాలా చాలా ఫేమస్ మల్లేశ్వరము షాపింగ్. కానీ ప్రస్తుతం లోపల అయితే ఏ ప్రోగ్రాం జరగట్లేదండి, అందుకని చూపించడానికి కుదరలేదు. మనం ఇక రిటర్న్ వెళ్తున్నాం. ఎంత బాగున్నాయి కదా. వావ్, అంబేద్కర్ది, రాజ్ కుమార్ గారిది సూపర్గా ఉంది చూడండి. ఎందుకు బాగా కలిగి అదిరిపోయింది. చల్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఇది వేరే కదా, ఏది చర్చి వేరేనా? ఆపండి తీద్దాం. సూపర్. టెంపుల్ ఆఫ్ గాడ్ చూస్తున్నారండి మీరు, చాలా బాగుంది కదా. వావ్.
ఏజీ చర్చ్ అండి, ప్రేయర్ టవర్. ఏజీ చర్చిలో చక్కని చెట్లతో లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ లాక్ ఉందట. చర్చి లోపల చూపిద్దామని. వావ్, మల్లెపూల చెట్టు సూపర్ కదా. బేతేల్ ఏజీ చర్చ్, మలయాళం, ఎంఏ వర్గేష్, సీనియర్ పాస్టర్. చూద్దాం ఈసారి ఎప్పుడన్నా వద్దాం. సాటర్డే ఉంటుందంటున్నా, సండే, ఓన్లీ సండేనా? ठीक है, వదిలే సండే వద్దాం. చూశారు కదండి, చక్కని చౌడయ్య స్మారక మెమోరియల్ హాల్ అండ్ ఏజీ చర్చ్ అండ్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా చూసి మాకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. అండ్ తిరిగి మా యొక్క ఇంటికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతము. మరి మీకు ఈ యొక్క వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. 10 years బ్యాక్ హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చూడండి ఎంత పెద్ద దాంట్లో నేను కంప్యూటర్ కోర్సు చేశాను అన్నమాట. చాలా గర్వంగా ఉంటుంది కదా.